హలో ఆల్, వెల్కమ్ టు సువిధా సన్నీ. ఇవాళ మనం చేసుకోబోయే హెల్దీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ తమలపాకు పొడి. వితౌట్ ఫర్దర్ డిలే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక కడాయిలో అరకప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు మినప్పప్పు, అరకప్పు ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, మీ కారానికి సరిపోయే అన్ని ఎండుమిర్చి, ఒక 8 నుంచి 9 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని సన్నని మంటపై దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగాక చల్లారే వరకు తీసి పక్కనుంచాలి. ఇప్పుడు ఒక 25 వరకు ఫ్రెష్ తమలపాకులను తీసుకుని వాటి పైన తొడిమెను తీసేసి వీడియోలో చూపించిన విధంగా చాప్ చేసుకోవాలి. ఇలా తమలపాకులకు తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ తమలపాకులను వేయించుకోవడానికి కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకుని తమలపాకులను సన్నని మంటపై క్రిస్పీగా అయ్యే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి చల్లారబెట్టుకున్న పప్పులు మరియు వెల్లుల్లిని రోలులో కానీ మిక్సీలో కానీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. రోల్లో వేసి గ్రైండ్ చేసుకోవాలని కోరుకునే వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి, ఎందుకంటే ఇవి పప్పులు కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. ఇలా ఓపిక లేని వాళ్ళు మిక్సీ జార్లో కొంచెం ఉప్పు, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుని పల్స్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే పొడి చాలా ముద్దగా వచ్చేస్తుంది. పొడి వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పొడి వేసుకుని కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. గంట సింబల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే గంట సింబల్ క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.